హాయ్! నేను మీ టీఎస్‌ఎన్. ఈరోజు ఒక సంఘటన గురించి మాట్లాడుకుందాం. మీ అందరికి చెప్తున్నాను. భారతదేశ జనాభా సుమారు 140,00,00,000. 140,00,00,000లో 100,00,00,000 మంది దాకా హిందువులున్నారు. ఈ హిందువులందరూ మెజారిటీ అదే విధంగా సెక్యులరిజం కోరుకునేవాళ్ళు. ఎంత సెక్యులరిజం కోరుకుంటారంటే అచ్చలపూరి జోసెఫ్ అనేవాడు ఈ 100,00,00,000 మంది హిందువుల గురించి మాట్లాడుతూ లేకి హిందువులు అన్నా గాని ఈ 100,00,00,000 మంది హిందువులు కూడా ఎటువంటి వాళ్ళ నుంచి ఎటువంటి రియాక్షన్ ఉండదు. వాళ్ళ నుంచి ఎటువంటి ప్రతిస్పందన ఉండదు. కనీసం వాడి మీద కేసులు వేయాలన్న ఆలోచన ఉండదు. ఒకవేళ కేసులు వేద్దామని ఎవరికైనా ఆలోచన ఉంటే నేను చెప్పే సెక్షన్ ద్వారా మీరు కేసులు వేయొచ్చు. ఒకవేళ మీకు ఇది ఉపయోగపడితే. యాజ్ ఎ లాయర్‌గా నా సలహా ఏంటంటే ఎవరైనా ఏ మతం గురించి అని దూషించినప్పుడు, అవమానించినప్పుడు మనం వేసే కేసులు ఏంటంటే సెక్షన్ 295A ఐపీఎస్ ఏదైనా మతాన్ని కానీ మత భావాల ఉద్దేశం గురించి మాట్లాడినప్పుడు ఇది చేయొచ్చు. అదేవిధంగా సెక్షన్ 153A మతాల మధ్య శత్రుత్వంకి ప్రయత్నించే మాటలు మాట్లాడినప్పుడు అంటే ఇప్పుడు ఇది ఎందుకంటే ఇది ఎందుకు వస్తుందండి అని మీరు అనుకోవచ్చు. ఎందుకు వస్తుందంటే అతను బచ్చల కొర జోసెఫ్ పెట్టుకున్నాడు. హిందువులను తిడుతున్నాడు. ఇప్పుడు సామాన్య హిందువులందరూ ఏమనుకుంటారు? ఈ బచ్చల కూర జోసెఫ్ అనేవాడు ఒక క్రిస్టియన్ అనుకొని క్రైస్తవ మతాన్ని తిట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు క్రైస్తవులు కూడా రియాక్షన్ ఇస్తారు. అప్పుడు ఈ హిందువులకి క్రైస్తవులకి మధ్య గొడవలాగా అవుతుంది. ఇటువంటి మాటలు స్పార్క్ చేసింది విధంగా మాట్లాడినోడు బచ్చల కూర జోసెఫ్ కాబట్టి 153A ఐపీఎస్సి వర్తిస్తుంది. కాబట్టి ఇది కూడా సెక్షన్ కూడా పెట్టొచ్చు. అదేవిధంగా ఐపీసీ సెక్షన్ 504 ఇది ఎవరైనా దూషించినప్పుడు, అవమానించినప్పుడు ఇది వస్తుంది. అదేవిధంగా ఐపీసీ సెక్షన్ 505 క్లాస్ 2 మతాధారంగా ప్రజల్లో ఆందోళన లేదా ద్వేషం వస్తే ఇప్పుడు లేకి హిందువులు అని అన్నాడు. ఇప్పుడు లేకి హిందువులు అంటే హిందువుల్లో మామూలుగా 100,00,00,000 మంది ఉన్నారు. వీళ్ళలో బ్రాహ్మణ్స్ ఉంటారు. అదేవిధంగా రెడ్డిస్ ఉంటారు, నాయుడుస్ ఉంటారు, మామూలుగా చౌదరీస్ ఉంటారు, వైశ్యాస్ ఉంటారు. అదేవిధంగా ఓబీసీలు యాదవులు, గౌడాసు, ముదిరాజులు అలాగా అనేక మంది కులాల వారు ఓబీసీలు వాళ్ళు ఉన్నారు. ఎస్సీలు ఉన్నారు, మాల కమ్యూనిటీ వారు ఉన్నారు, మాది కమ్యూనిటీ వారు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓకే లంబాడీలు, అదేవిధంగా అరికుల ఇట్లాంటి రకరకాల అనేక కులాల వాళ్ళు ఉన్నారు. ఈ లేకి హిందువులు అన్నప్పుడు ఈ హిందువుల్లో భాగాలైన ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరికి కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి వీళ్ళందరినీ తిట్టినట్టే వస్తుంది కాబట్టి వీళ్ళందరూ ఒకవేళ మీ మమ్మల్ని అన్నారు అని చెప్పేసి ద్వేషం పెరగచ్చు. ఎవరైతే అన్నారో ఆయన ద్వేషం పెరగచ్చు. ఆయన పేరుని బట్టి ఆయన వెనకాల మతం పేరు మీద కూడా ద్వేషం పెరగచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సెక్షన్ కూడా ఫైల్ చేయొచ్చు. అదేవిధంగా ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే సెక్షన్ 295 కింద 3 సంవత్సరాలు జైలు శిక్ష ఫైన్ పడుతుంది. 153A కింద 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడుతుంది. అయితే మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఐటీ యాక్ట్ సెక్షన్ 66, 67 కూడా ఏదైతే అభ్యంతరకరమైన సెక్షన్ 66, 67 ఐటీ యాక్ట్లో అభ్యంతరకరమైన అదేవిధంగా విద్వేషపూరితమైన ఇటువంటి మాటలు మతానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కూడా మనం ఫైల్ చేయొచ్చు. కాబట్టి ఎవరైతే లేకి హిందువులు అన్నప్పుడు ఎవరైతే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయో వాళ్ళందరూ కూడా దయచేసి ఈ సెక్షన్లన్నీ కూడా రాసుకొని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇస్తే ఇటువంటి బచ్చలకూర జోసెఫ్ లాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా లేకి హిందువులు అని చెప్పేసి ఎవరిని అనరు. కాబట్టి వాళ్ళందరూ కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడతారు. ఇది కూడా ఈయన ఏ సందర్భంలో ఉన్నాడు? ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఎవడో పార్టీ పెట్టుకున్నట్టుగా బంగ్లాదేశ్‌లో దీపు చంద్రదాస్ అనే వ్యక్తిని క్రూరంగా, అమానుషంగా చంపితే ఆ సందర్భంలో ఆ లేఖ హిందువులు అనే మాట ఇతను వాడాడు. అంటే లేఖ హిందువులని ఎందుకు అనాలి ఇతను? తప్పు కదా! అతనికి అనే హక్కు లేదు కదా! ఇప్పటికైనా మీలో కొంచెం పౌరుషం లాంటిదే ఉంటే కేసు ఫైల్ చేయవచ్చు. దీన్ని కూడా ఫైల్ చేస్తాను. అందరికీ నమస్తే. నేను మీ టీఎస్ఎన్.